నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. గోచి కట్టుకొని ఓ మనిషి తిరుగుతున్నాడు. గోచి కట్టుకున్నోళ్ళంతా వైఎస్ఆర్ అయిపోతారా ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అవును, సీఎం రేవంత్ రెడ్డి వేసిన ఈ ఒక్క సెటైర్ ఇప్పుడు గాంధీ భవన్తో పాటు అటు అసెంబ్లీ వర్గాల్లోనూ పెను తుఫాను రేపుతోంది. ఒక ఆయన గోసి కట్టుకొని రాజశేఖర రెడ్డి అనుకుంటాడు, గట్లెంబడి తిరిగి గోసి కట్టుకున్న వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి అయితే బానే ఉంది. రేవంత్ రెడ్డి ఎవరిని టార్గెట్ చేశారు? ఆ గోచి కట్టుకున్న నేత ఎవరు? వైఎస్ఆర్ ఇమేజ్ ని కాపీ కొడుతున్నారంటూ రేవంత్ ఎవరిపై కౌంటర్లు వేశారు? ఇదంతా ఏదో ఫ్లోలో అన్న మాటలా, లేక సొంత క్యాబినెట్ లోని నంబర్ 2 పొజిషన్ లో ఉన్న వ్యక్తికిచ్చిన గట్టి వార్నింగా? ఇవాల్టి మన స్పెషల్ అనాలిసిస్ లో రేవంత్ రెడ్డి మార్క్ గోచి పాలిటిక్స్ వెనక ఉన్న అసలు రహస్యాలను పూసగుచ్చినట్టు విడమర్చి చెప్తాం. స్కిప్ చేయకుండా చివరి దాకా ఈ వీడియో చూడండి. ఇక అసలు విషయంలోకి వస్తే, ఇటీవల జరిగిన ఒక బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి అటాకింగ్ మోడ్లోకి వెళ్లిపోయారు. ప్రత్యర్థులపై విమర్శలు చేసే క్రమంలో ఆయన వాడిన ఒక పదం ఇప్పుడు కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలను కుదిపేస్తోంది. గోచి కట్టుకొని ఒక ఆయన తిరుగుతున్నాడు, అలా తిరిగినంత మాత్రాన వైఎస్ఆర్ అయిపోతారా అంటూ వ్యంగ్యంగా నవ్వేశారు. సాధారణంగా రాజకీయ నాయకులు పంచెకట్టును సాంప్రదాయంగా భావిస్తారు. కానీ రేవంత్ రెడ్డి దాన్ని గోచి అంటూ సంబోధించిన వెనక పెద్ద వ్యూహమే ఉందంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. రేవంత్ రెడ్డి ఈ కామెంట్ చేయడమే ఆలస్యం. సోషల్ మీడియాలో, పొలిటికల్ సర్కిల్స్ లో ఒకటే ఆరా. ఎవరబ్బా ఆ లీడర్? ఎవరిని ఉద్దేశించి సీఎం అంత ఘాటుగా మాట్లాడారు? మెజారిటీ జనాల నుంచి, రాజకీయ మేధావుల నుంచి వస్తున్న ఒకే ఒక్క సమాధానం మరెవరో కాదు, అది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అవును, జనాలు భట్టి విక్రమార్క వైపే ఎందుకు వేలెత్తి చూపిస్తున్నారు? ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ లో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత నమ్మకమైన అనుచరుల్లో భట్టి ఒకరు. వైఎస్ఆర్ బతికున్నప్పుడు ఆయన నీడలా నడిచారు. వైఎస్ఆర్ లాగే భట్టి కూడా ఎప్పుడు తెల్లటి పంచెకట్టు, లాల్చీతో చాలా సాఫ్ట్ గా కనిపిస్తూ ఉంటారు. ఎంతలా అంటే భట్టి విక్రమార్క దేవుడి గదిలో దేవుడి పటాలతో పాటు వైఎస్ఆర్ ఫోటో కూడా పూజలు అందుకుంటూ ఉంటుంది. వైఎస్ఆర్ ని దైవంగా భావించే భట్టి గతంలో వైఎస్ఆర్ చేసిన పాదయాత్ర తరహాలోనే తెలంగాణలో సుదీర్ఘ పాదయాత్ర చేసి సత్తా చాటారు. అయితే సీఎం రేవంత్ రెడ్డికి వైఎస్ఆర్ బ్రాండ్ అంటే పెద్దగా పడదు. ఎందుకంటే రేవంత్ వచ్చింది చంద్రబాబు స్కూల్ నుంచి. తెలుగుదేశం పార్టీ బ్లడ్, బాబు మార్క్ పాలిటిక్స్ రేవంత్ లో కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. గతంలో కూడా రేవంత్ రెడ్డి పలుమార్లు వైఎస్ఆర్ పాలనను, ఆయన నిర్ణయాలను తీవ్రంగా విమర్శించారు. అలాంటి రేవంత్ రెడ్డికి తన క్యాబినెట్ లోనే ఉంటూ వైఎస్ఆర్ ఇమేజ్ ని ప్రొజెక్ట్ చేసుకోవాలని చూస్తున్న భట్టి విక్రమార్క స్టైల్ నచ్చుతుందా? అందుకే ఆ పంచకట్టును కాస్త గోచీకట్టు అంటూ సెటరికల్ గా మార్చేసి రేవంత్ తన మార్కు పంచు వేశారన్నమాట. ఇది ఇవాళ మొన్న మొదలైంది కాదు, దీనికి పెద్ద ఫ్లాష్ బ్యాకే ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో సీఎం కుర్చీ కోసం రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క కూడా గట్టిగానే రేసులో నిలిచారు. తానే సీనియర్ని అని, పార్టీని కష్టకాలంలో మోసానని భట్టి భావిస్తే, రేవంత్ రెడ్డి మాత్రం తన అగ్రెసివ్ పాలిటిక్స్ తో హైకమాండ్ ను ఇంప్రెస్ చేశారు. చివరికి కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపింది. దాంతో భట్టి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. సీఎం కావాల్సిన తాను రేవంత్ కింద డిప్యూటీ సీఎంగా ఉండాలా అని చాలా మదనపడ్డారు. చివరికి హైకమాండ్ ఒత్తిడితో ఏ మాత్రం ఇష్టం లేకపోయినా డిప్యూటీ సీఎం పదవిని, ఆర్థిక శాఖను చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గడిచిన ఈ 2 ఏళ్లలో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లలో గాని, సమీక్షల్లో గాని భట్టిని సైడ్ ట్రాక్ చేస్తున్నారనే గుసగుసలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. ఇదంతా ఒకెత్తైతే, రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండే కొన్ని మీడియా హౌస్లలో గత కొంతకాలంగా భట్టి విక్రమార్కకు వ్యతిరేకంగా కథనాలు వస్తూనే ఉన్నాయి. భట్టి ఆర్థిక శాఖను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నారని, నిధుల విడుదలలో ఆలస్యం జరుగుతోందని, ఆ శాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉంటే బాగుంటుందనే రేంజ్లో లీకులిప్పించారనే టాక్ నడిచింది. దీనికి తోడు త్వరలోనే తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. ఈ విస్తరణలో భట్టి విక్రమార్కకు కోత పెట్టబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. భట్టి దగ్గర ఉన్న అత్యంత కీలకమైన ఆర్థిక శాఖను లాగేసుకొని ఆయనకు ప్రాధాన్యత లేని మరో శాఖను కేటాయించేందుకు రేవంత్ రెడ్డి చక్రం తిప్పుతున్నారట. సరిగ్గా ఇలాంటి టైంలోనే రేవంత్ రెడ్డి బహిరంగ సభ సాక్షిగా గోచి కట్టుకుంటే వైఎస్ఆర్ అయిపోతారా అని భట్టి పంచకట్టును టార్గెట్ చేస్తూ కామెంట్ చేయడం రాబోయే రోజుల్లో భట్టి పొలిటికల్ గ్రాఫ్ ను తగ్గించడానికి అనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది. చూశారుగా, కాంగ్రెస్ లో సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం వార్ ఇప్పుడు ఏ రేంజ్ కి చేరిందో. వైఎస్ఆర్ మార్క్ రాజకీయాన్ని తెలంగాణలో రేవంత్ రెడ్డి తొక్కేయాలని చూస్తున్నారా, లేక భట్టిని పూర్తిగా ఒంటరిని చేసే వ్యూహంలో భాగమే ఈ గోచి కామెంట్సా అనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా
సొంత పార్టీ డిప్యూటీ సీఎంపై ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బహిరంగంగా ఇలాంటి వ్యంగ్యాస్త్రాలు విసరడం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనమే. మరి రేవంత్ రెడ్డి చేసిన ఈ గోచి కామెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ అన్నది నిజంగా భట్టి విక్రమార్కనేనా? భట్టి ఆర్థిక శాఖను మార్చబోతున్నారనే ప్రచారంలో నిజమెంత? మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద ఉన్న కామెంట్ బాక్స్లో మాకు తప్పకుండా షేర్ చేయండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అండ్ అనాలిసిస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.